ఏబిఎన్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి వచ్చిందంటే చాలు గంగిరెద్దులు, సన్నాయి మేళం, హరిదాసులు, రంగవల్లులు, గాలిపటాలు, కోడిపందాలు ఇలా ఒక్కటేమిటి సంక్రాంతి వచ్చిందంటే కృష్ణా జిల్లా అంతా సందడే సందడి. సో అయితే ఇప్పుడు మనం గుణదల దగ్గర ఉన్నాము. సో గుణదల దగ్గర సంక్రాంతి సంబరాలు స్టార్ట్ చేసేసారు. వాళ్ళు ఎలాంటి పిండి వంటలు చేస్తున్నారు, ఏమేమి చేస్తున్నారు, ఈ సంక్రాంతికి ఎలా ధూమ్ అనిపిస్తున్నారు అనేది మీకు చూపిస్తా. మీరు నాతో పాటు వచ్చేయండి. హాయ్, హలో, హ్యాపీ సంక్రాంతి. 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 హ్యాపీ చేస్తున్నారు. సో ఫైనల్లీ ఈ సంక్రాంతి మీరందరూ కలిపి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? మర్యాదలు చూద్దరు రండి. సో యాక్చువల్గా మీరేంటి అసలు ఈ సంక్రాంతికి మీరేమి వంటలు అంటే యాక్చువల్గా కృష్ణా జిల్లా వాసులు అంటే పిండి వంటలు ఇరగదీసేస్తారు. సో మీరేం పిండి వంటలు చేస్తారు మా కోసం? చెప్పం, చూపిస్తాం మేము. వావ్, చెప్పారంట, చూపిస్తారంట. సో ఫైనల్లీ వాళ్ళేం పిండి వంటలు చేస్తున్నారో మేము కూడా మీకు రుచి చూపిస్తాం. లొట్టలు వేసుకుంటూ ఆరగించేద్దాం, వచ్చేయండి నాతో. ఈరోజు ఆ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కోసం రకరకాల పిండి వంటలు చేస్తాం, మా ఇంటికి రండి అంటూ ఆహ్వానించారు. సో ఈరోజు మనకి ఏం వండి పెడతారు, ఏ రకం చేసి పెడుతున్నారు, సంక్రాంతికి వచ్చే అల్లుళ్ళకి ఏం చేస్తున్నారు, కోడళ్ళకి ఏం చేస్తున్నారు, సో అత్తా కోడళ్ళు కలిపి ఏం వంటలు చేస్తున్నారు, ఓవరాల్గా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వంటకైతే సిద్ధమైపోయారు. వావ్, చూడొచ్చు ఇక్కడ ఆల్రెడీ వంటకి సరిపడా అన్నీ సిద్ధం చేసేసారు. మన్నే ఆహ్వానించారు కాబట్టి మన కోసం అరిసెలు అయితే చేస్తున్నారట. సో ఎలాంటి వంటలు చేస్తున్నారు, ఏమేమి చేస్తున్నారో ఒకసారి మనం చూసేద్దాం. అత్తలేని కోడలు తమురాలు ఓయమ్మ, కోడలేని అత్త గుణమంతురాలమ్మ. ఆహుం ఆహుం, అది ఎక్కడో కాదు ఇక్కడ. యాక్చువల్గా చూడొచ్చు ఈ అత్త కోడళ్ళు కూడా చక్కగా పిండి దంచుకుంటున్నారు. సో యాక్చువల్గా ఇక్కడ అరిసెలు చేసేందుకైతే మాత్రం చక్కగా సిద్ధమైపోయింది. వీళ్ళ చేత కూడా పాడిద్దాం. ఆంటీ ఒకసారి పాడండి. అత్తలేని కోడలు తమ్మురాలు ఓయమ్మ, కోడలేని అత్త గుణమంతురాలు. ఆహుం ఆహుం. ఆంటీ చెప్పండి, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? యాక్చువల్గా అరిసెలుకి ఏంటిది పిండి దేనికి ఇలాగా? అరిసెలకమ్మా ఇప్పుడు అందరూ మామూలుగా మర్రలతో వండుకుంటున్నారు కదా, అవి బాగుండవు. మేము ఫస్ట్ నుంచి ఇలాగే కొట్టుకుని వండుకుంటాం. మా కుటుంబం అంతా కలిసిమెలిసి ఇలా పిండి కొట్టుకుని అరిసెలు వండుకుంటాం. అయ్యే బాగుంటాయి అనిపిస్తుంది. ఓపిక లేనప్పుడు ఏం చేస్తారమ్మా, దంచుకుంటారు. ఓపిక ఉన్నోళ్ళు దంచుకుని వండుకుంటే ఇంకా బాగుంటాయి, కమ్మగా ఉంటాయి తినడానికి. ఎక్కువ అరిసెలు మీరు నేతి అరిసెలు వండుతున్నారు, ఏ అరిసెలు వండుతారు? మామూలుగా నెయ్యి కొంచెం కలుపుతాము, మామూలుగా ఆయిల్తోనే వండుతాం. సో అయితే ఓవరాల్ గా అరిసెలకి మీరు ఎలాంటి హెల్ప్ చేస్తున్నారు? నాకు వచ్చిన హెల్ప్ చేస్తున్నాం. ఎక్కువ అత్తగారికి పిండి దంచి పెడతాం ఎక్కువ. అంటే పెద్దవాళ్ళకి వచ్చి కానీ మాకు రావు కదా, అందుకనే చిన్న చిన్న చేస్తాం. పిండి దంచడం అరిసెలను వత్తడం అలాంటివి చేస్తాం. ఇంకా ఓన్లీ అరిసెలేనా? ఇవాళ ఇంకేమేమి చేస్తున్నారు? జంతికలు, కజ్జికాయలు, చక్రాలు అవన్నీ చేస్తాం. ఆంటీ ఇవన్నీ కూడా ఎవరి కోసం చేస్తున్నారు పిండి వంటలు? మా అల్లుడు కూతురు అందరూ వస్తారు కమ్మా, వాళ్ళ కోసం కావాలి కదా. అన్ని పిండి వంటలు చేస్తాం. పండగలకి ఇంకేరు వంటలు చేసుకుంటాం. అందుకని ముందుగానే మొదలు పెట్టుకున్నాం ఈ వంటలు చేసుకుందామని. చూసారా, సంక్రాంతి అంటే ముందుగా వచ్చేది అల్లుళ్ళు. సో అల్లుడు ఇంటికి వస్తారు కాబట్టి అత్తగారు దగ్గరుండి అల్లుడికి వండి పెట్టడం కోసం చక్కగా అరిసె పిండికి అయితే మాత్రం దంపుతున్నారు. దంపి చక్కగా అల్లుడికి అరిసెలు అయితే చేసి పెడతానంటున్నారు. అది కూడా నేతి అరిసెలు. అల్లుడికి చేసేటటువంటి నేతి అరిసెల కోసం అత్తగారే స్వయంగా అయితే మాత్రం అరిసెలకి పిండి అయితే దంపుతున్నారు. అరిసెలకి పిండి దంచడమే కాదు, మేము మంచి పాటలు కూడా పాడుతూ ఎంజాయ్ చేస్తూ అయితే మాత్రం పిండి వంటలు చేసుకుంటామంటున్నారు. ఒకసారి ఏం పాట పాడతారో పాడదాం. చెప్పండి, మంచి పాట పాడండి. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపే సొలుపు ఏమున్నది,
అందరం ఒకటై ఇద్దరం ఒకటై కలిపితే ఎదురేమున్నది మనకి బెదురేమున్నది. అసలు ఆంటీ ఏ మాత్రం తగ్గేదేలే ఇట్లా అని పాడుతున్నారు అసలు ఒక రేంజ్లో. సో అయితే ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు స్టవ్ మీద ఇప్పటికే బెల్లం పాకం అయితే సిద్ధం చేస్తున్నారు. బెల్లం పాకం సిద్ధమైన తర్వాత ఇందులో అరిసెల పిండి వేసి ఆ పిండి ఏదైతే ఉందో పిండి వేస్తారు. సో ఆంటీ అరిసెలకి సంబంధించి ఈ పిండి దేంతో తయారు చేస్తారు? ఈ పిండి క్వాంటిటీ ఏంటి అసలు? అంటే ఏమేమి పాళ్ళు ఉంటాయి అందులో? ఏముంటాయమ్మా, అరిసెలకు బెల్లం, నూములు, నెయ్యి, అవి మామూలుగా నూములు, బెల్లం, నెయ్యి అన్నీ వేసి పాకం పట్టుకుని బాండి పొయ్యి మీద పెట్టి అరిసెలు వండుతాం. నలుగురు కూర్చుని చెయ్యాలి. అవి ఒకళ్ళది అయ్యే పని కాదు, అది నలుగురితో పని. అయితే అరిసెలు చేయాలంటే ఒకరికి సంబంధించింది కాదు, నలుగురుంటే కానీ ఆ పని అయితే అవ్వదని చెప్తున్నారు. ప్రస్తుతానికి 5 కిలోల అరిసెలు అయితే మాత్రం ఇంటికి వచ్చే అల్లుడి కోసం అయితే ఆంటీలందరూ సిద్ధం చేస్తున్నారు. ఆంటీయే కాదు, ఇక్కడ యూత్ కూడా ఉన్నారు. సో అందరూ కలిపి అరిసెలు అయితే మాత్రం చేయడానికి అయితే రెడీ అయిపోయారు. అరిసెలు ఎలా చేస్తారనేది ఎవ్వరికీ తెలియదు. సో ఏబిఎన్ ప్రేక్షకుల కోసం అరిసెలు ఎలా చేస్తారు, దానికి కావాల్సిన పాళ్ళు ఏంటి, అసలు ఎంతెంత వేస్తారనేది ఒకసారి వారితో మాట్లాడతాం. అమ్మ చెప్పండి, ఇప్పుడు అరిసెలు చేసేటప్పుడు మనం బెల్లం ఎంత వేస్తామో దానికి తగ్గట్టు బియ్యం పిండి, అంటే మనం నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని పిండి చేశారు కదా, సో బియ్యం ఎంత వేస్తాము, ఇప్పుడు ఎంత బెల్లానికి ఎంత బియ్యం పడుతుంది? 5 కేజీలు బియ్యం పోసాము, మామూలుగా 3.5 కేజీలు బెల్లం వేసాం. అంటే పిండి ఒక్కోసారి ఎక్కువ పట్టిద్ది, ఒక్కోసారి తక్కువ పట్టిద్ది, దాన్ని బట్టి వేసాము. దాంట్లోకి ఇలాచి పౌడరు, నూములు, ఒక 1/2 కేజీ నూములు, నెయ్యి వేస్తాము. ఫస్ట్ మీరు బెల్లం వేస్తారు కదా, బెల్లంలో ఎంత వరకు వాటర్ పోస్తారు అసలు? వాటర్ ఒక గ్లాస్కి పోసుకుంటాం, ఒక గ్లాసుకి పోస్తాం. అంటే గ్లాసున్నర వాటర్ పోసి దాన్ని మరగబెడతారు. మరగబెడతాం. ఉండపాకం రావాలి బాగా, ఉండపాకం రావాలి. అది మనం ఎలా తెలుసుకోవచ్చమ్మా? ఇది వాటర్లో ఒక ప్లేట్లో వాటర్ తీసుకుని ఆ వాటర్లో వేసుకుని చూసుకుంటా ఉండాలి. ఒకేసారి కాదు, అది గట్లా చూసుకుంటూ ఉండాలి. అది రాలేదు ఇంకా గడ్డ కట్టాలి. అది కట్టినప్పుడు మామూలుగా ఉండపాకం ఇలా వేసి కొడతాం. మనం వేసి కొట్టినప్పుడు అది పాకం వస్తుంది. ఉండకు వచ్చినప్పుడు అప్పుడు మనం ఆపేయాలి అన్నమాట. అంటే ఇప్పుడు మీరు బియ్యము ఎన్ని రోజుల ముందు మీరు నానబెట్టి ఆరబోస్తారండి? నిన్న ఉదయం పోసాము, ఈ రోజు మధ్యాహ్నానికి పట్టించాం. మళ్ళీ ఇంకెక్కువ రోజులు ఉంటే పులుపు వస్తాయి, ఉండకూడదు. చూడొచ్చు ఎంత చక్కగా తిప్పుతా ఉన్నారు. మధ్య మధ్యలో అది ఉండపాకం అయ్యిందా లేదా అనేది టెస్ట్ చేసుకుంటున్నారు. అలా తిప్పిన తర్వాత ఉండ రావాలి. సో ఉండ వచ్చే వరకు కూడా ఆ బెల్లం పాకాన్ని అయితే తిప్పుతున్నారు. మరో పక్క చూడొచ్చు చక్కగా రోట్లో యాలకుల పొడిని కూడా దంచుతున్నారు. మరొకరు యాలకుల పొడిని దంచుకొని అవి సిద్ధం చేస్తున్నారు. ఎందుకంటే యాలకుల పొడి మెత్తగా అవ్వడం కోసం అది పూర్తిగా అయితే మాత్రం దంపుతున్నారు. సో దంపేసిన యాలకుల పొడిని ఇప్పుడు బెల్లం పాకంలో వేస్తారు. అంటే మంచి సువాసన. అండ్ అరిసెలు కూడా నిల్వ ఉండడానికి పనికొస్తుందమ్మా. ఎలా నిల్వ ఉంటాయమ్మా అరిసెలు? ఒక 15 రోజులు, నెలలోపు తినొచ్చు. కానీ ఈ కొట్టినవి అయితే నెల రోజులు తినొచ్చు. ఇప్పుడు మర వస్తున్నాయి కాబట్టి అవి ఎక్కువ తినలేరు. 15 రోజుల కన్నా ఎక్కువ ఉండవు. సో మరతో పట్టినవి అయితే మాత్రం త్వరగా అవనేవి పాడవుతాయి కాబట్టి 15 రోజుల వరకు తినచ్చు అని చెప్తున్నారు. అండ్ మనం దంపుకుంటే అంటే ఆ బియ్యాన్ని మనం నానబోసుకొని వాటిని వడగట్టి వాటిని కాసేపు ఎండబెట్టి ఆ బియ్యాన్ని కనుక పిండి చేసుకుంటే కనుక ఆ అరిసెలు అయితే మాత్రం చాలా రుచిగా ఉంటాయి, నెల రోజుల వరకు పాడవు అని చెప్తున్నారు. బెల్లం పాకం అనేది సిద్ధం అయిపోయింది. ఆంటీ పాకం అయిపోయిందా ఆంటీ? ఎలా తెలుస్తుంది మనకి? వావ్, అసలు వాటర్లో వేయగానే ఉండ కట్టేసిందిగా. చూసారు కదా, వాటర్లో వేయగానే పూర్తిగా ఉండ అయితే అయిపోయింది. అలాగా ఉండ కట్టేసింది. బెల్లం పాకం అయితే పూర్తిగా పాకం కట్టేసింది. ఇంత ఉండ అయిపోయింది. మామూలు బెల్లం ఇలా ఉండ పాకం అయితే సిద్ధం అయిపోయింది. సో ఇలాచీ పౌడర్ చూడొచ్చు చక్కగా, అంటే సువాసన కోసం అండ్ ఎట్ ఎ టైం అది నిల్వ ఉండడం కోసం కూడా ఇలాచీ పౌడర్ అనేది యూస్ చేస్తారు. ఎంత ఆయిల్ పోస్తారు? దేనికి పోస్తారు అంటే ఆయిల్ బాగుంటుందని, బోల్ వస్తుందని అరిసి పోస్తాం. బోల్ అంటే అంటే మామూలుగా క్రిస్పీగా ఉంటాయి, దానికి తోడు మళ్ళీనేమో మెత్తగా ఉంటాయి. ఆయిల్ పోస్తే పొంగుతాయి.
అరిసి పొంగుతుంది. క్రిస్పీగా ఉండి అరిసి అనేది పొంగడం కోసం, ఉబ్బడం కోసం కొంచెం ఆయిల్ పోస్తారు. అంటే ఇప్పుడు అందులో ఒక 1/2 కిలో ఆయిల్ దాకా పోసుంటారా మీరు? ఒక 1/2 కిలో ఆయిల్, 1/2 కిలో పోసాను. ఒక 1/2 కిలో ఆయిల్ కూడా ఇందులో పోసారు. అండ్ బెల్లం పాకం పూర్తిగా చిక్కపడిన తర్వాత అందులో మనం చూసుకుంటే కనుక పూర్తిగా ఇలాచీ పౌడర్ వేశారు. ఇలాచీ పౌడర్ వేసిన తర్వాత నువ్వులు కూడా అందులోనే వేసేస్తారా అంటే? ఇందులో వేసుకుంటాం, మళ్ళీ అరిసికి కూడా అద్దుతాం. చేసేటప్పుడు టేస్ట్ కోసం, రుచి కోసం. సో రుచి కోసం నువ్వుల్ని కూడా వేశారు. ఇప్పుడు పిండిని కూడా వేస్తున్నారు. పిండిని వేసి అందులో పాకం కడుతున్నారు. అంటే ఇది చాలా మెయిన్, అంటే చాలా జాగ్రత్తగా చాలా నీట్గా వేసుకోవాలి. పిండి వేసి పిండిని కలుపుతూ ఉన్నారు. ఒక పక్క పిండి వేయడం, మరో పక్క కలుపుతూ ఉన్నారు. పాకం పట్టిన తర్వాత అందులో బియ్య పిండిని వేసి పూర్తిగా తిప్పుతానే ఉన్నారు. ఎందుకంటే అది ఆరిపోకుండా జాగ్రత్తగా పిండిని అయితే తిప్పుతూ ఉండాలి. సో ఫైనల్లీ అరిసెలు చేసేటప్పుడు మెయిన్ టఫ్ సబ్జెక్ట్ ఏదైనా ఉంది అంటే పాకం పట్టేటప్పుడు వేసే పిండి. సో అది చాలా ఫాస్ట్గా వేయాలి అండ్ ఫాస్ట్గా కలపాలి. అలా కలపడం వల్ల పాకం ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా చాలా నీట్గా మనకి చలివిడికి ప్రిపేర్ చేసుకున్నట్టు నీట్గా అయితే వస్తుంది. పిండి వంటలు అనుకుంటాం కానీ మామూలు టాస్క్ కాదు. కానీ ఇక్కడ అరిసెలు వండుకొని ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పంచుకోవాలన్నా, వచ్చే కొత్త అల్లుళ్ళకి పెట్టాలన్నా మామూలు టాస్క్ కాదు. ఒకసారి అల్లుళ్ళు మీరు ఇది గమనించాలి. మీ అత్తగారులు మీకోసం ఎంత టఫ్ సబ్జెక్ట్, ఎంత కష్టపడుతున్నారో. అత్తగారులు ఇంటికి వచ్చే అల్లుళ్ళకి అరిసెలు పెట్టేందుకైతే మాత్రం మామూలుగా కష్టపడట్లేదు, రుబ్బుతానే ఉన్నారు. పిండి పాకం పట్టడం ఒక టాస్క్ అయితే అందులో బియ్య పిండేసి ఉండలు కట్టకుండా కలుపుతున్నారు. ఓవరాల్గా అరిసెలకైతే మాత్రం పిండి అయితే సిద్ధమైపోయింది. సో ఇప్పుడైతే ఇందులో నెయ్యి కూడా పోస్తున్నారు, చూడొచ్చు. నెయ్యి పోస్తే ఏంటంటే మంచి టేస్ట్ వస్తుంది. కొంతమంది అచ్చంగా నేతితోనే వేస్తారు. నెయ్యి కూడా మనకి ఇంట్లో పాల మీద వచ్చిన మీగడతో తయారు చేసినటువంటి నెయ్యి. అరిసెలు వండుతుంటే ఊరంతా రావాలి వాసన. సీరియస్లీ అరిసెలు వండుతుంటే 10 ఊర్లకు వాసన రావాలంట. చుట్టుపక్కల 10 ఇళ్ళకైతే కమ్మటి స్మెల్ అయితే వస్తుంది. కోడళ్ళు కూడా చక్కగా అత్తగారులకి సాయం చేస్తూ అరిసెలను అయితే మాత్రం ఫుల్ ఫ్లెగ్జెడ్గా 2 కోడళ్ళు 2 అత్తగారులు కలిపి వచ్చేటటువంటి అల్లుళ్ళ కోసం అరిసెలు అయితే సిద్ధం చేసేస్తున్నారు. బేసిక్గా పండగ అంటే ఒక అరిసెలే కాదు, చాలా వెరైటీస్ చేసుకుంటారు. అసలు మిగతా వెరైటీస్ ఏం చేస్తున్నారు ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం. అంటే ఇంకొక అరిసెలేనా పండగ అంటే ఇంకేమేం వెరైటీస్ చేస్తుంటారు? చక్రాలు చేస్తాం, రవ్వ లడ్డూలు చేస్తాం, కజ్జికాయలు చేస్తాం, గవ్వలు చేస్తాం. రోజుకు ఒక వెరైటీ. మరి అల్లుడికి ఒకే పిండి వంట పెట్టలేం కదా, రకరకాల పిండి వంటలు కావాలి. పండగ ఈ వారం రోజులు రోజుకు ఒక రకం వండాల్సిందే. కూరలు వండాల్సిందే, వంటలు వండాల్సిందే. యాక్చువల్గా మనం భోగి రోజు, సంక్రాంతి రోజు పిండి వంటలు తింటాం. కనుమ రోజు మరి ఏమి ఎరగదీయబోతున్నారు? కనుమ రోజు గారెలు, పలావులు, చికెన్లు, మటన్లు, కోళ్ళు అన్నీ వేసుకుంటాం కదా. ఆ రోజు మాత్రం పిచ్చ హ్యాపీ. పండగే పండగ అల్లుళ్ళతో. అసలైన పండగ కనుమ రోజు కూడా వస్తుంది. కనుమ రోజు అయితే మామూలుగా ఉండదు. సో మీరేం వండుకుంటున్నారు మీ ఇంట్లో? జంతికలు, లడ్డూలు, పూతరేకులు అన్నీ వండుతాం. మేము అరిసెలు, కొబ్బరి బూరెలు వండుతాము. కొబ్బరి బూరెలు, మళ్ళీనేమో బూందీ లడ్డు, కజ్జికాయలు, ఇంకా చెక్కలు, చక్రాలు అవి కామన్ గా. ఈసారి బుధవారం వచ్చింది, అందరు తినే రోజు. అసలు మామూలుగా ఉండదు, అసలు రచ్చరచ్చే. అసలు ఆ రోజు తీసినాం, ఆ రోజు చూడండి మీరు. అసలు అంటున్నారు. సో బుధవారం అంట వాళ్ళ ఇంటికి వచ్చేమని ఇన్వైట్ చేశారు. నాటికోడి, కోడి మాంసం, గారెలు సో కామన్గా ఉంటాయి కాబట్టి రచ్చరచ్చే. వచ్చేమని ఏబిఎన్ ఇన్వైట్ చేశారు, ఆ రోజు వద్దాం మళ్ళీ. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు బాండీ పెట్టేశారు. అరిసెలకి సంబంధించి బాండీ పెట్టి అందులో వేరుశెనగ నూనె అయితే పోస్తున్నారు. ఇప్పటికి 2 ప్యాకెట్స్ కంప్లీట్గా పోసేశారు.
వేరుశనగ నూనె ప్యాకెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్యాకెట్స్తో అయితే మాత్రం ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఆయిల్ పోసి పెట్టారు. అండ్ ఫైనల్లీ అరిసెలు వేసేందుకైతే మాత్రం టోటల్గా సిద్ధమైతే చేస్తున్నారు. నూనె అయితే కాగుతుంది. సో ఆంటీ ఫైనల్లీ అయితే మాత్రం అరిసెలకి రెడీ చేసేస్తున్నారు. రంగం సిద్ధం. చూడొచ్చు అరిసెలు అయితే మాత్రం ప్రతి ఒక్క ఉండని తీసుకొని నువ్వుల్లో అద్ది అరిసెలను అయితే సిద్ధం చేసేసారు. సో వీటన్నిటిని కూడా ఇప్పుడు వేసి మరి కాల్స్తారు. ఆంటీ ఒకసారి వేస్తారా ఒక్కొక్క అరిసె మా కోసం? సో చూడొచ్చు అరిసెలన్నీ సిద్ధం. అండ్ ఒక్కొక్క అరిసెను తీసి కళాయిలో వేసేస్తున్నారు. చూడొచ్చు. సో అరిసెలు రెడీ అయిపోతున్నాయి. చక్కగా వేగుతాయి. ఇవన్నీ కూడా ఎర్రగా వేగిన తర్వాత తీసి సర్వ్ చేస్తారు నీట్గా. సో ఆంటీ దీనికి అంటే ఏగడానికి ఎంత టైం పడుతుంది ఒక్కొక్క అరిసె? ఒక్కొక్క అరిసె ఎంతో సేపు పట్టకుండా ఎర్రగా అయితే చాలు. ఎర్రగా అవ్వాలి. సో అయితే ఎర్రగా అయితే చాలని చెప్తున్నారు. ఈ చలివిడి ముద్దల్ని ఇలా ఉండలుగా, సో ఆంటీ చూడొచ్చు ఉండలుగా చేస్తున్నారు. ఇలా ఉండలుగా చేస్తున్నారు. ఆ ఉండలుగా చేసినటువంటి ముద్దని తీసి చక్కగా ఇక్కడ కింద పెట్టి నువ్వుల్లో అద్ది ఆ నువ్వుల్లో అద్దిన ఉండని చక్కగా చేత్తో చేసుకొని మనం ఇంట్లో ఎలా అయితే గారెలు వేసుకుంటామో అలాగా నీట్గా చక్కగా అరిసెల్ని కూడా వేసుకొని వేపుతున్నారు. సో మన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకుల కోసం అరిసెలు అయితే సిద్ధం చేసేసారు. సో అంటే నూనె పీల్చడం కోసమా అంటే అందులో పెట్టేది ఒత్తుతారా మళ్ళీ వాటిని? అంటే దేనికని ఒత్తుతారా అంటే అలాగా? అంటే నూనె ఎక్కువ పట్టకుండా తింటే నూనె రాకూడదు కదా, అవి గెంట్లు పెట్టి గట్టిగా ఒత్తేయాలి. ఒత్తేస్తే అప్పుడు ఆ నూనె అంతా వచ్చేస్తుంది పళ్ళెంలోకి. అప్పుడు అరిసె తీసి పక్కన వేసుకుని అవి ఆరబెట్టుకోవాలి. అట్టాగా ఉంచేసుకోకూడదు, ఆరబెట్టుకుంటే అతుక్కుపోతాయి లేత అట్లా ఉంటాయి. అయితే అరిసెలు అయితే మాత్రం చక్కగా నీట్గా అయితే మాత్రం సిద్ధం చేసేసుకున్నారు. సో ఫైనల్లీ ఈరోజు అరిసెలు అయితే మాత్రం సిద్ధమైపోయాయి. వేడి వేడి అరిసెలు. నువ్వుల అరిసెలు, వేడి వేడి నువ్వుల అరిసెలు రెడీ. సో ఫైనల్లీ సంక్రాంతి సంబరాలకి మనం వచ్చేసాం. వాళ్ళు వంటలు కూడా కంప్లీట్ చేసేసారు. అరిసెలు అయితే రెడీ అయిపోయాయి. సో మన కోసం ఇక్కడ చూడొచ్చు కదా చక్కగా వేడి వేడి అరిసెలు రెడీ. సో నువ్వుల అరిసెలు ఇందాక ఏం చేస్తున్నారు అడిగారు కదా, ఇదిగో నువ్వుల అరిసెలు, నేతి అరిసెలు తినే బయట తినేసి ఖచ్చితంగా బయట మనం ఇన్వైట్ చేయడంతోనే మేమేం చేస్తామో చూపిస్తాం రండి అన్నారు. సో అరిసె తీసుకున్నాను. వావ్, సూపర్ ఉంది. నువ్వుల అరిస మామూలుగా లేదు. సో మీకు కూడా కావాలా నువ్వుల అరిసెలు? అయితే ఇంకెందుకు ఆలస్యం, ప్రిపేర్ చేసేసేయండి. మేమైతే చక్కగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అయితే నువ్వుల అరిసెలను అయితే మాత్రం కంప్లీట్గా టేస్ట్ చేస్తున్నాం. చాలా చాలా బాగున్నాయి.